వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. సార్ ఇన్స్టెంట్ గా యాంగర్ వచ్చింది అంటే యూ డిడ్ంట్ సీ మై పాస్ట్. నేను పాడొచ్చిన లైఫ్ మీరు చూడలేదు. ఇప్పుడు తెలిసింది కదా మీ గురించి. లెట్ మీ టాక్ సార్, లెట్ మీ టాక్. 6 months నేను ఒకటే ఇంట్లో బయటికి కూడా వెళ్ళకుండా డోర్ లాక్ వేసుకొని వెయిట్ చేసినది ఇది. నాగమణి నేను 3 years ఇంట్లో ఉండిపోయాను. 1 minute. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వేరే వాళ్ళతో చెప్పించుకోవద్దు అనుకున్నా ఇక్కడ చెప్తారు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నార్మల్. వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్పుకుంటే నేను తీసుకోవడం ఎంత ఇదైతే కాదు. నాకు అర్థం కాలేదు సార్. ఇట్లా నుంచి వ్యూ ఉండదు కదా, బ్యూటిఫుల్ వ్యూ కదా ఫ్రమ్ హియర్. అన్ని వ్యూస్ లోకి బెస్ట్ వ్యూ ఉంది సార్. ఇదే బాత్రూమ్ వ్యూ, అందరికి నచ్చే వ్యూ ఇదే. ఐ లవ్ యూ. ముసలోనే గాని మహానుభావుడు. తను ఏం చేయాలి అని అడిగింది ఈ రోజు. ఏం చేస్తున్నామని, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఆలోచనలోనే గంటలు గంటలు గడిచిపోతే 5 మంది భర్తలు ఉన్న ఇలా ఎవరు? ద్రౌపది. 6 మంది ఒకళ్ళు ఉన్నారు. చపాతి చేయబోతున్నారు. ఏంటి సార్ అది? కిచెన్ డిపార్ట్మెంటేనా? ఇక్కడ 14 మంది ఆకలితో ఉన్నారా పాపం? వాళ్ళు అది పాతదంతా పెట్టుకొని తిన్నారా? ఆపేసిన ఏదైతే అదేంది అని అంటే ఎట్లా? 14 మంది వెయిట్ చేసేది దీనికోసమే కదా. ఇప్పుడు సడన్ గా టాస్క్ పెట్టిన అనుకో ఏంది పరిస్థితి? బిగ్ బాస్ ఇంట్లో మీ రాత్రి ఎలా గడిచింది? బాగా. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఈ ఇంట్లో మీ స్టేని ఎంజాయ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అన్న ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు ఎవ్వరు కూడా ఆరెంజెస్ ముట్టడానికి వీల్లేదు. ఫుడ్ తో ఆడకూడదని రాశాడా? నీ బొందరా, నీ బొంద. ఎవరైతే నీట్ గా తిందాం అనుకుంటున్నారో, మనుషుల్లాగా తిందాం అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో పెట్ట. ఓకే అంటే నీతో ఇప్పుడు నేను తింటే నేను మనిషిని కాదు అంతేనా? ఇష్టం మనుషులు మెంటల్ చేస్తున్నాడు. అంటే నేను మనిషిని కాదు అన్నావు నువ్వు, నేను మనిషిని కాదన్నావు నువ్వు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఓకే ఇది తింటే నేను మనిషిని కాదు, సో పశువు నేను తింటే. నీ బాధేంటి బామ్మది?